రామగుండం రీజియన్లోని 2A బొగ్గు గనిలో ఈ నెల 22వ తేదీన 2A ఇంక్లైన్లో ఉదయం షిఫ్టులో గనిలోని 15వ డిప్ 9వ లెవెల్లో ఖాళీ టబ్బులను ఇనుప తాడు సాయంతో గనిపైకి పంపుతుండగా టబ్బులకు మధ్య ఉన్న లింకు తెగిపోయి కిందికి జారిపడ్డాయి. దీంతో పైనుంచి వేగంగా వచ్చిన టబ్బులు సమ్మిరెడ్డిని ఢీకొట్టడంతో అతని పొట్ట, ఛాతీ, తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్కు రెఫర్ చేసి మెరుగైన వైద్యం అందిస్తుండగా ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమ్మిరెడ్డి అనే సర్దార్ మృతి చెందడం బాధాకరమని రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ మక్కన్ సింగ్ మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదంపై విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సమ్మిరెడ్డి ఈరోజు ఎంతో మంది తన తోటి కార్మికులను కాపాడి ప్రాణత్యాగం చేశారని అన్నారు. అలాగే మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సమ్మిరెడ్డి కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉందని కోరారు. సింగరేణి యాజమాన్యానికి ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ రక్షణపైన లేదని, అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి స్పెషల్ ఫండ్ కింద నష్టపరిహారం చెల్లించాలని, దీనిపై సింగరేణి C&MDతో మాట్లాడతానని అన్నారు. కార్మికుడిని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా మెరుగైన వైద్యం అందించిన దురదృష్టవశాత్తు మృతి చెందారని ఎమ్మెల్యే తెలిపారు. సర్దార్ సమ్మిరెడ్డి 2A గనిలో ప్రమాదవశాత్తు చనిపోవడం నిజంగా బాధాకరం. నేను స్వయంగా వారి యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వారితో మాట్లాడడం జరిగింది. ఒక్కటి కాదు, అన్ని రకాలుగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినా కూడా ధైర్యంగా మాట్లాడినటువంటి ఒక కార్మికుడిని, అంటే సింగరేణి కార్మికుడు అంటే ఎంత బలవంతుడో ఎంత ధైర్యవంతుడు అనేది ఆయన నిరూపించినాడు. అతను అమరుడైనాడు. ఈ యొక్క ప్రతి ఒక్క కార్మికునికి రక్షించే ప్రయత్నంలో తను ఈరోజు త్యాగం చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఆయనకు సింగరేణి వ్యవస్థ ఒక ప్రత్యేకమైన గుర్తింపునివ్వాలి. ఇంతకుముందే మార్నింగ్ తెలిసిన వెంటనే CMD గారితో మాట్లాడినాం, మా మినిస్టర్ గారు మాట్లాడినారు. ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి దానికి తగినటువంటి ఉద్యోగాన్ని ఇవ్వాలి. ఏదైతే యాక్సిడెంట్ పాలసీలో ఇచ్చేటువంటి గతంలో ఉన్న ప్రాక్టీస్తో పాటు అడిషనల్గా అండర్ గ్రౌండ్లో ఇలాంటి 10 మందిని కాపాడుతూ ఒక యాక్సిడెంటల్గా బావి లోపల చనిపోయిన వారికి అడిషనల్గా కూడా ఒక బడ్జెట్ని ప్రకటించాలని చెప్పి CMD గారు దీనిపై ఆలోచించాలని చెప్తా ఉన్నాను. CMD గారు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే గతంలో ఎంతోమంది చనిపోయినా కూడా గత CMDలు కనీసం చూడడానికి కూడా రానటువంటి వ్యవస్థ ఆ రోజు ఉండేది. కానీ నేను మొన్న వెళ్ళినప్పుడు స్వయంగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి CM గారి దృష్టికి తీసుకెళ్ళి బలరాం నాయక్ గారికి చెప్పిన వెంటనే వారు స్వయంగా వారిని అభ్యర్థించిన వెంటనే, వారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే నేనే స్వయంగా వెళ్తానని చెప్పి వారు అక్కడికి వెళ్ళి దాదాపు 2-3 గంటల సేపు వారితో మీతో ఉండి మాట్లాడి మాట ఇవ్వడం జరిగింది. చాలా విష ప్రయత్నాలు జరిగినాయి, అనేక ఆపరేషన్స్ జరిగినాయి అతన్ని కాపాడడానికి. దురదృష్టవశాత్తు కాపాడుకోలేకపోయాం. కానీ భద్రత విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉందని మరొకసారి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ప్రొడక్షన్ విషయంలో నిరంతరం ఎంతైతే శ్రద్ధ చూపిస్తారో ఆ యొక్క శ్రద్ధలో భాగంగా మరి ఇక్కడ నిర్లక్ష్యానికి గురి చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే విషయాన్ని ఇలా ఎవరమైనా కార్మిక పక్షపాతిగా దాన్ని అంగీకరించాల్సిందే. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులను మరి పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి CMD గారిని కోరుతా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా అదే మాదిరిగా ఫోన్లో కూడా మాట్లాడినాను నేను.
వారికి తగినటువంటి ఉద్యోగం వారు ఇస్తామని చెప్పినారు. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ స్వయంగా మీరు మా సమ్మిరెడ్డి గారి ఇంటికి వచ్చి వారిని గౌరవమైనటువంటి ఒక మెడల్ ఇచ్చి ఈ యొక్క సింగరేణిలో ఒక ఆణిముత్యం మాదిరిగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలిసే విధంగా మీరు నిర్ణయం రేపు ముఖ్యమంత్రి గారి దగ్గర వారి కుటుంబానికి వారికి ఒక గౌరవాన్ని ఇప్పించే కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా చూడాలి. దానికి మా జిల్లా